ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 17-18 తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది. జాగ్రత్త. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికైతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో మీకు గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్త మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆగస్టు 17-18 తేదీల్లో అయితే గ్రహాలు, గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరైతే ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. కానీ ఈ ఒక్క విషయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు. వీరిలో తెలియని శక్తి కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. ఏంటంటే ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు చాలా అందంగా ఉంటారు. వీరిలో చక్కటి మాట తీరు ఉంటుంది. వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అయితే ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అనేది వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ లోపల అయితే ఎంతో బాధ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు పైకి నవ్వుతూ ఉంటారు, కానీ వీరి మనసులో ఎన్నో అయితే బాధలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరికి భారమైన కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం 10 మందికి సహాయం చేసే గుణం అయితే వీరికి ఉంటుంది. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి కళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది. మాటల్లో చురుకుదనం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు. ఎన్నో బాధలు వీరు పడుతూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరికైతే ముఖ్యంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవారాధన అయితే వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు.
ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరిని నమ్మి వారి యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల అయితే వీరు చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల, కోపం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని చూసి తన వాళ్ళే అనుకొని ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క విషయంలో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి మాత్రం మంచి కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. జీవితంలో డబ్బు సంపాదించాలని అయితే వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి దైవం యొక్క తోడు ఉంటుంది. దానివల్ల వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీరికి ఎదుర్కొనే శక్తి అనేది వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి మాత్రం ఆగస్టు 17, 18 తేదీల్లో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఈ 2 రోజుల్లో అయితే ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. గ్రహాల సంచారం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు, మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. ఈ సమయంలో మీరంటే చిన్న చూపు చూసిన వారు మీ ఎదుగుదలను చూసి తలదించుకోబోతున్నారు. దూరమైన బంధాలు మళ్ళీ దగ్గర కాబోతున్నాయి. గతంలో మీ స్నేహితుల నుండి మీరు విడిపోతే బంధువులు, మిత్రులు మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. మీ కష్టాల్లో మీకు తోడుగా ఉన్నవారికి మీరు ఈ సమయంలో కృతజ్ఞతలు చెప్పుతారు. మీ జీవితంలో కొత్త వెలుగులు అయితే ఈ 2 రోజుల్లో రాబోతున్నాయి. మీ జీవితంలో ప్రశాంతత, ఆనందం, అభివృద్ధులు అయితే రాబోతున్నాయి. మీకున్న ఒత్తిడి కూడా ఈ 2 రోజుల్లో తొలగిపోతుంది. ఈ సమయంలో మీకు కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు దూర ప్రాంతాలు చేస్తారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కూడా చేస్తారు. కుటుంబం యొక్క సహాయ సహకారం కూడా మీకు లభిస్తుంది. అలాగే ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ ప్రయాణాల్లో మాత్రం మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి పరిచయం కాబోతున్నారు. వారి వల్ల అయితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే ఈ సమయంలో మీకు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ సమయంలో అయితే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ధనాన్ని మీరు పొదుపు చేసుకోండి. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఈ సమయంలో మీరు డబ్బు అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అయితే ఈ 2 రోజుల్లో అయితే మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులు అయితే ప్రేమలో ఉన్నవారు కొంత దూరంగా ఉండవచ్చు. అది ప్రతికూలం కాదు. సహనం మరియు ప్రేమతో దూరాన్ని ఎదుర్కొంటే మీ బంధం తిరిగి మరింత బలంగా మారుతుంది. పూర్తిగా విడిపోవటానికి అవకాశం అనేది లేదు, కానీ మాటల భిన్నత్వం వల్ల కొంత దూరం ఏర్పడవచ్చు. మీరు మీ బంధాన్ని గట్టిగా పట్టుకుంటే రాబోయే రోజుల్లో మీ బంధం దృఢంగా, స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు ప్రేమించిన వారికి మీరు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఇవి. కొత్త అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.